సర్వ సృష్టికర్త ఒక్కడే, మీ దేవుడు మా దేవుడు అంటూ మొత్తానికి ఒక దేవుడు లేడు లేడు లేడు. మరి మనం నిత్యానందం కావాలంటే దేవునికి దగ్గరలో ఉండాలి. దేవునికి దగ్గరగా ఉండాలంటే మనం పాపరహితంగా బ్రతకాలి. దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు కాబట్టి ఆయన మనం పాపం చేస్తున్నాం కాబట్టి ఆయనకి మనం దూరం అయ్యాం. మరి పాపరహితంగా బ్రతకాలంటే దేవుణ్ణే సహాయం అడగాలి, ఆయన్నే శరణ అడగాలి. దేవుణ్ణి పాపరహితంగా బ్రతకడానికి మనం దేవుణ్ణి ప్రార్థన పూజ చేస్తే ఆయన మనకు సహాయం చేస్తాడు. మరి మనం అందరం కూడా చాలామంది అనుకుంటాడు మనం అందరం మంచివాళ్ళం, మనం ఏ పాపం చేయలేదని చాలామంది అంటుంటాం. మీకు ఒక అందరికీ అర్థం అవడానికి ఒక చిన్నది, కానీ అది పాపం. అది పాపం అనేది మనం తెలియకుండా మనం రోజు చేసే పాపం ఏంట్రా అంటే అబద్ధం. అబద్ధం నిజం చెప్పాలంటే పెద్ద పాపమే, చిన్న పాపమే కూడా కాదు. ఎందుకంటే అబద్ధం చాలా చాలా పెద్ద పాపాలకి దారి తీస్తుంది, ఒక చిన్న అబద్ధం కూడా. కాబట్టి అబద్ధం పాపం. ఎందుకు అబద్ధం పాపం అంటే దేవుడు అంటేనే సత్యం. సత్యం ఏ గ్రంథమైనా అదే చెప్తుంది, దేవుడు అంటేనే సత్యం. మరి మనం అబద్ధం చెప్తున్నామంటే దేవుని దృష్టిలో మనం పాపం చేస్తున్నాం. మన సమాజంలో ఎక్కువగా మనం నానుడు ఏంట్రా అంటే 100 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయొచ్చు, తప్పు కాదు. ఇలాంటి మనస్తత్వం మనం పెట్టుకుని అబద్ధాలు తప్పు కాదు అనుకుంటుంటాం. అసలు పెళ్లి విషయంలో అబద్ధం చెప్పి పెళ్లి చేయడం అనేది పెద్ద పాపం. మరి అలాంటప్పుడు మిగతా చూసుకోండి, అది మనం ఏదైతే కరెక్ట్ అని మనం చెప్తున్నామో అదే పెద్ద పాపం. పెళ్లి కొడుకు గురించో పెళ్లి కూతురు గురించో కొన్ని విషయాలు దాచేసి పెళ్లి చేయటం తప్పులేదా? తప్పు కదా. అలాగే మరి అబద్ధం అనేది చాలా పాపం. బహుశా ఇప్పుడైనా కనీసం అర్థమవుతుంది కదా మనందరం పాపలు అని.